ప్రభువులు ప్రభువులు ఎంతటి మహానుభావులు. పితృదేవులు పెద్దలందరి సమక్షంలో వారిని ఇంత ఘోరంగా అవమానిస్తారా? ఇక వారు ఈ దుర్ఘటన గురించి కనీసం తెలుపలేదు. నేనే వారి స్థానంలో ఉంటే పితృదేవులకు మాటకు మాట చెప్పి ఉండేదాన్ని నిస్సంకోచంగా. ఇప్పుడు ఒక అవమానం పైన మరొక అవమానమా? ఒక అల్లుడిని పుత్రికను ఇంట్లో నిర్వహించే యజ్ఞానికి ఆహ్వానించి ఇంకొక అల్లుడిని ఉపేక్షిస్తారా? లేదు, నేనేం చెయ్యను. ఏం చెయ్యాలో తెలియకుండా ఉంది. తోడబుట్టిన వారిని, మాతాపితలను విస్మరిస్తేనో, లేదా రోహిణీ చంద్రుడు తెలిపిన విధంగా యజ్ఞంలో పాల్గొనడానికి వెళ్ళనా? నేను లేదు. కానీ నా పితృదేవులు నా స్వామి విషయంలో మళ్ళీ అనాలోచితంగా మాట్లాడితేనో, లేదు సరే లేదు, ఏమాత్రం వినలేను. నేను నా స్వామిని గురించి ఒక్క అపశబ్దం కూడా వినలేను, కించిత్తైనా వినలేను. మరి నువ్వు వెడదామని ఆలోచిస్తున్నావెందుకు? అక్కడ అవమానాల పాలు కావడం ఖచ్చితమని తెలిసి కూడా నీ పతి సైతం ఈ విషయాన్ని విస్మరించగా నీకేమో చల్లారని క్రోధాగ్నిని తిరిగి ప్రజ్వలింపచేయాలని కుతూహలంగా ఉందా? ఏమాత్రం తెలీదా నీకు? నీవురు కప్పిన నిప్పుతో ఒక భయంకర అగ్నిజ్వాల రగులుకుంటుందని? అలా అని జీవితాంతం హృదయంలో అగ్నిజ్వాల రగులుతూ ఉంటే జీవించి ఉండలేను. నేను జీవించి ఉండలేను. జరిగేదేదో జరుగుతుంది. పితృదేవులను నేను తప్పకుండా అడిగి తీరుతాను. ఎవరి ముందైతే సకల దేవతలు చేతులు జోడించి నిలబడి ఉంటారో అంతటి వారిని అవమానించగలిగే సాహసం ఆ వారికి. నువ్వు మరొక్కసారి ఆలోచించుకో. ఒకవేళ అనర్థమే జరిగితే? ఒకవేళ నేను వెళ్ళకపోతే యజ్ఞ రూపంలో వ్యూహాన్ని పన్ని నా పితృదేవుల శివ విరోధాన్ని వెళ్ళగక్కారే, అది మరింత జటిలమవుతుంది. ముమ్మాటికి వెళ్ళి తీరాలి. నేను ముమ్మాటికి వెళ్ళి తీరాలి. యజ్ఞంలో పాల్గొనటానికి వెళ్లే ముందు నువ్వు మళ్ళీ సదాశివుని సంప్రదించవచ్చుగా. వారి సమాధానం నిన్ను సందిగ్ధావస్థ నుండి బయటకు పడేస్తుందేమో. ఓం నమః శివాయ. సతీ మాతా నమో నమః. ప్రభు, నాకు దక్ష యజ్ఞంలో పాల్గొందామని కుతూహలంగా ఉంది. నేను ఇంతకు ముందే చెప్పాను, ఆహ్వానించిన కార్యానికి మర్యాదస్తులు వెళ్ళడం అనుచితమని. ఉచితానిచితాల విషయం కాదు ప్రభు, నా పుట్టింటికే కదా వెడదామని. నన్ను కన్న తల్లిదండ్రుల గృహానికి, మా గృహానికి. వివాహానంతరం స్త్రీకి స్వగృహం తన పతి గృహం మాత్రమే. ఈ కైలాసధామమే నీ స్వగృహం సతీ. నీవే దీనికి యజమానురాలివి. అంటే దీని తాత్పర్యం వివాహానంతరం పుత్రికకు మాతాపితలతో సంబంధం తెగిపోతుందా? వారిని విస్మరించాలా? మరి నాకు జరిగిన అవమానాన్ని విస్మరించాను. అక్కడ నీకు ఏమాత్రమైన అవమానం జరిగితే అది నేను సహించలేను. అందుకే నిన్ను ఆపాలనే ప్రయత్నం. ఎలాగో నువ్వు వెళ్ళటానికి నిశ్చయించుకున్నావుగా, ఆ పైన నీ ఇష్టం. పుత్రానంది, చెప్పండి ప్రభు. మీ మాత ఇచ్ఛానుసారంగా శివగణంతో పాటు ఈమెను దక్షయజ్ఞానికి తీసుకుని వెళ్ళు. తమ అనోగ్య ప్రభు.
ప్రజాపతి దక్ష, యజ్ఞ ముహూర్తం మించిపోతోంది. మహారాణి వీరిణి దేవిని అలాగే పిలిపించు. ఋషివర్య. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. ఆ పరమేశ్వరుడి ఆశీర్వచనం లేకుండా ఈ యజ్ఞం కావటం అసంభవం. ఋషివర్య, నా యజ్ఞానికి అధిష్ట దేవుడు శ్రీహరియే ఉన్నాడు ఇక్కడ. కానీ ఆ మంగళమయ స్వరూపుడైన పరమేశ్వరుడు ఎక్కడ? ఆయన కృపతోటే సకల మంగళ కార్యాలు సంపన్నమవుతాయే. ఆయన కరుణామయ వీక్షణములతో మరుభూమి సైతం పుణ్యభూమిగా మారిపోతుంది. దక్ష, అంతటి మంగళమయ రూపుడైన పరమేశ్వరుడిని శీఘ్రమే ఇచ్చటికి ఆహ్వానించి ఈ యజ్ఞం సఫలీకృతమవుతుందనే సంపూర్ణ నిశ్చింతను పొందు. దేవతలారా, ఆ పరమేశ్వరుడు జగదంబ సమేతంగా ఇచ్చటికి వస్తేనే ఈ యజ్ఞం సంపూర్ణమవుతుంది. అన్యథా అసాధ్యం. ఇదే నా సత్యవాక్కు దక్ష. మీ సత్యవాక్కును మీ దగ్గరే ఉంచుకోండి దదీచి. సకల దేవతలకే ఆదిదేవుడైన శ్రీ మహావిష్ణువే ఇక్కడ ఉండగా, సాక్షాత్ బ్రహ్మదేవులే వేద వేదాంగోపనిషత్తులతోటే మా దరికి రాగా, సకల దేవతలతో దేవేంద్రులే ఆసీనులై ఉండగా, వేద వేదాంగ పారంగతులైన ఋషివర్యులే ఈ యజ్ఞానికి వన్నె తెస్తూ ఉంటే పరమశివునితో అవసరం ఏమిటి? నీచ కులస్థుడు, అనాథ ప్రమదగణ నాయకుడు, అతనికి యజ్ఞంలో పాల్గొనే యోగ్యతే లేదు. నీ ఇష్టానుసారం ఎన్ని దుర్భాషలాడినా ఇదే ముమ్మాటికి సత్యమని చెబుతున్నాను. ఆ పరమేశ్వరుని ఆశీర్వచనం కొరవడిన నీ యజ్ఞం అనర్థకారకమవుతుంది. నీకు సర్వనాశనం తప్పదు దక్ష, తప్పదు నీ వినాశనం. సర్వనాశనం కాక తప్పదు. అమ్మా అమ్మా, ఇందాక నుంచి నిన్ను అడుగుతున్నాను, నాన్నగారు పరమశివుని మా సోదరి సతిని ఎందుకు ఆహ్వానించలేదని. నువ్వేమీ సమాధానమే చెప్పవే, నువ్వేమీ మాట్లాడవేంటమ్మా? ఏం మాట్లాడినమ్మా, ఏం మాట్లాడను? వినాశకాలే విపరీత బుద్ధి. మీ నాన్నగారితో నేను సతీ శివులకు ఆహ్వానం పంపమని ఎన్నోసార్లు వేడుకున్నా. కానీ వారి పట్టుదల ముందు నేను ఓడిపోయాను. స్వగృహంలో మహాయజ్ఞం జరుగుతూ ఉన్నా హర్షోల్లాసాల వాతావరణం ఉందా? కానీ నా హృదయం ఏదో ఊహించిన అరిష్టం జరుగుతుందని కంపించిపోతోంది. మహారాణి, మహారాణి, మరి ఏమైంది మంగళ, అంత గాబరాగా ఉన్నావి? యజ్ఞభూమిలో దటీచికి ఇంకా మహారాజులకు మధ్య పరమశివుని ఆహ్వానించకపోవడంతో వాద ప్రతివాదనలు జరిగాయి. కోపించిన మునీంద్రులు, ఇతర శివభక్తులు యజ్ఞభూమి నుండి లేచి వెళ్ళిపోయారు. నేను భయపడినట్టే అదే అయ్యింది. परमात्मने स्वाहा, ओम पराय परमात्मने स्वाहा, ओम पराय परमात्मने स्वाहा। ओम पराय परमात्मने स्वाहा। అమ్మా సతీ, 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 నువ్వు వచ్చేసావా? మంచి పని చేసావు. సతీ, అమ్మ సతీ, నువ్వు వచ్చావా తల్లి? మంచి పని చేసావు. నీ తోబుట్టువులు వచ్చినప్పటి నుంచి నీ గురించే తలుసుకుంటున్నారు. రా, యజ్ఞం ఆరంభించారు కూడా. రా. మీరు చేసే యజ్ఞానికి రాలేదు, అడగడానికి వచ్చాను. నా పతిదేవులు సదాశివుని మాత్రమే యజ్ఞంలో పాల్గొనటానికి ఎందుకు ఆహ్వానించలేదని. సతీ, నువ్వా? అవును, నేనే. శివునికి అర్థాంగిని,
సతిని ప్రజాపతి దక్ష, మీరోహించిన సతిని ఆ శివుని పతిదేవునిగా పొందటానికి తమరి ఇష్టానికి విరుద్ధంగా శివారాధన చేసి వారి చరణాల వద్ద స్థానం పొందిన సతిని. అదంతా మాకు తెలుసులే. ఇంతకీ మా యజ్ఞాన్ని విఘ్నపరచడానికి ఇక్కడికి వచ్చావా? సకల దేవతలలో శ్రేష్ఠులైన పరమేశ్వరుడు శంకరుని ఆహ్వానించకుండా తమరు ముందుగానే విఘ్నపరిచారు పితృదేవా. అయితే మరి ఇటువంటి దోషారోపణ నాపై నెట్టుతున్నారే? నా ఇచ్ఛాపూర్వకంగానే నిన్ను నీ భూతనాథపతిని ఈ యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఎందుకనగా అనుచితమైన చేష్టలతో ఈ పవిత్ర యజ్ఞ వాతావరణాన్ని అపవిత్రం చేస్తారని. ఇంతకీ నిన్ను ఆహ్వానించనే లేదు కదా. ఈ అవమానం భరించడానికి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను వారికి జరిగిన అవమానం గురించి అడగడానికి వచ్చాను. నా స్వామిని తమరు ఆహ్వానించలేదెందుకు? మీరు ఎలా సాహసించారు? దేవాది దేవుడైన మహాదేవుణ్ణి యజ్ఞంలో పాల్గొనకుండా ఆపడానికి మీరు కొంచెమైనా ఆలోచించారా? యజ్ఞం నుండి వారిని బహిష్కరించి మహాపరాధం చేసిన తమను ఎవరూ ప్రశ్నించేవారే లేరనుకున్నారా? మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పితృదేవా. తమరు తక్కిన పుత్రికలను అల్లుళ్లను అందరినీ ఈ యజ్ఞానికి ఆహ్వానించి మరి నన్నెందుకు ఆహ్వానించలేదు? నా పతిదేవుని ఎందుకు ఆహ్వానించలేదు? ఎందుకంటే నీ పతి మహాదేవుడు అనిపించుకునేందుకు యోగ్యుడే కాదు. నీచుడు, అమంగళకారుడు, వేద బహిష్కృతుడు, పరమ అయోగ్యుడు. భూత పిశాచాల స్వామి ఆ భూతనాథునితో నీ వివాహాన్ని ఆ బ్రహ్మదేవులు ఒత్తిడి చేయడంతో జరిపించాను. అందుకే నేను నేటిదాకా బాధపడుతున్నాను. నీవు మా పిలుపు లేకుండా ఎలాగూ వచ్చావు కనుక యజ్ఞంలో పాల్గొని నీ పతి పుణ్యాన్ని కూడా మూటగట్టుకుని వెళ్ళు. కూర్చో అక్కడ. పితృదేవా, ఇప్పటికీ మించిపోలేదు. తమరు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఆదరంగా ఆహ్వానించండి. ఈ యజ్ఞాన్ని విధిపూర్వకంగా సంపన్నం చేయండి. తమరి పుత్రికగా నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. లేదు, వీల్లేదు, ఏమాత్రం వీల్లేదు. నేను ఆ నీచుడు నికృష్టుడు అయిన భూతనాథుణ్ణి ఈ యజ్ఞానికి ఎంత మాత్రమో ఆహ్వానించను. నాకు ఇష్టం లేదు. ఆ పాపిష్టి వాని పేరు ఈ పవిత్ర యజ్ఞంలో తాగడానికి వీల్లేదు. పరమ పావనుడైన శివుణ్ణి పాపిష్టివాడని మీరు పాపాన్ని కూడా కట్టుకోకండి. తమ వంటి శివద్వేషులు శివుని నిందిస్తూ ఉండటం చూసి మీ పుత్రికనని చెప్పుకోవడానికి కూడా సిగ్గు వేస్తోంది. ఓ విధాత, నువ్వు ఇటువంటి తండ్రికి నన్ను పుత్రికగా ఎందుకు పుట్టించావు? సర్వోన్నతుడు, దయాళుడు, పరమాత్ముడైన శివుణ్ణి స్తుతించకపోగా నిందించే వ్యక్తే నా తండ్రి. సతీ, చాలించు నీ వేషాలు. ఇప్పటిదాకా నీ పతిదేవుని దుర్గుణాలను గురించి నువ్వు వింటేగా. ఒకవేళ నీ కర్మహీనుడైన పతి దోషాలను లెక్కబెడితే సమస్త బ్రహ్మాండంలోని అంకెలే తక్కువైపోతాయి. సృష్టి పరిపాలక శ్రీహరి విష్ణు, సృష్టి రచయిత పరమపిత బ్రహ్మదేవ, తమరు శివనిందను వినడానికే నా యజ్ఞంలో పాల్గొన్నారు. సాక్షాత్తు ఆ సదాశివుని కృపను పొందడానికి తమరు అలు పెరగక అవిరామంగా స్తుతిస్తారే, అంతటి శివునే నిందిస్తూ ఉంటే మీరు పాషాణంలా పడి ఉంటారా? మీ వివేకాన్ని, సద్బుద్ధిని కోల్పోయారా? మీ అంతరాత్మ మరణించిందా? మహారాజా దక్ష, శివుని పత్ని సతి ఈ యజ్ఞ వాతావరణాన్ని కలుషితం చేస్తోంది. ఆమెను ఆపండి. ఈ యజ్ఞం నుండి బహిష్కరించండి. ఎవరైనా సరే స్వయంగా దక్ష ప్రజాపతిని దారుణంగా అవమానిస్తే వారు యజ్ఞంలో పాల్గొనుటకు అర్హులు కారు. మీ పుత్రికైనా సరే, ఎవరైనా సరే. సతీ, ఇప్పటికిప్పుడే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. లేదు,
నేను ఈ యజ్ఞం నుండి వెళ్ళదలుచుకోలేదు. తమరే కాకుండా ఈ యజ్ఞంలో పాల్గొన్న మహానుభావులందరూ కూడా ఈ అవమానాన్ని ప్రతిఘటించేదాకా వెళ్ళదలుచుకోలేదు. మీరందరూ శివుని క్షమించమని వినయంగా అడిగినప్పుడే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. నేను వచ్చింది శివునికి కలిగిన అవమానానికి ప్రక్షాళన చేసుకునేందుకు, మీరు వెళ్ళమనగానే వెళ్ళడానికి కాదు. సతీ, అమూల్యమైన యజ్ఞ సమయాన్ని వ్యర్థపరచకు. నేను నీకు ఎన్ని మార్లు చెప్పాలి? నీ పతిదేవుడు వేద విరోధి, అమంగళుడు, పాపిష్టివాడు. అందుకే నేను అతని యజ్ఞం నుండి బహిష్కరించా. ఒకే మాటని మాటి మాటికి చెప్పించుకుని నా క్రోధాగ్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించకు. నోరు మూసుకొని యజ్ఞంలో పాల్గొను, లేదా వెళ్ళిపో. ఇక్కడి నుంచి వెళ్ళిపో. దక్ష ప్రజాపతి, తమరు నా పితృదేవులు. ఎంతైనా ఆలోచించలేరా? నా పతిదేవుని అవమానించినందుకు ప్రక్షాళన చేసుకోకుండా మీ పుత్రిక శివునికి ఏం మొహం చూపించగలదు? నేను కైలాసానికి వెళ్ళి శివునితో ఏమని చెప్పను? నిందల పాలై తిరిగి వచ్చానని చెప్పనా? శివ నింద వినేవారందరూ కూడా నిందితులతో సమానంగా నరక ప్రాప్తిని పొందుతారు. నువ్వు వెళ్ళాలంటే తిరిగి వెళ్ళు. నిన్ను ఎవరు అడ్డగిస్తున్నారు? కానీ ఒక మాట మాత్రం అర్థం చేసుకో సతీ. ఆ శివుడు నన్ను దారుణంగా అవమానించినందుకే, అతని అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికే ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాను. ఇంకా కావాలంటే విను. ఇప్పుడు శివుడు శాశ్వతంగా బహిష్కృతుడే. ఆ భూతనాథుడు, శ్మశానంలో పడి ఉండే నీచుడు, పాముని మెల్లో వేసుకునేవాడు, మా కపటి దురహంకారి. చాలించండి దక్ష ప్రజాపతి, చాలించండి.